తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ T20 వరల్డ్ కప్ లో ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా భారతదేశమే గెలిచింది. బట్ అక్కడ అంత బోరింగ్ గా అనిపించిందా? అందులో హైయెస్ట్ స్కోర్ అనేది భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ స్కోర్ చేసినటువంటి ఒకే ఒక్క ఆనందం మినహా మిగతాదంతా సేమ్ టు సేమ్ అనిపించిందా? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో యూజువల్ గానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండేటువంటి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది చూడండి, ఆ టెన్షన్ అట్మాస్ఫియర్ అనేది చాలా మెమొరబుల్ గా ఉంటుంది అనుకునేది అవన్నీ ఏమీ లేవు, చాలా బోరింగ్ గా ప్రెడిక్టబుల్ గా అనిపించింది అనే మాటలు మీకు అలాగే ఉందా? ఇప్పుడు తెలుగులో సామెత ఉందండి, కయ్యానికైనా వియానికైనా సమవుజ్జి ఉండాలని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో సమవుజ్జీల మధ్య జరిగితే ఆ సంగ్రామం అన్నా ఏమన్నా బాగుంటుంది. ఏంటంటే ఓవర్ ది ఇయర్స్, గత దశాబ్దం అంటే దశాబ్దంన్నరగా పాకిస్తాన్ క్రికెట్ హ్యాస్ హిట్ ఎ డౌన్వర్డ్ కర్వ్. పూర్తిగా డౌన్ అయిపోయింది వాళ్ళ క్రికెట్. వేరాజ్ ఇండియా ఏంటంటే రోజు రోజుకి మరింత స్ట్రాంగ్ అవుతా వస్తుంది. సో ఆ గ్యాప్ చాలా ఎక్కువైపోయింది. ఆ గ్యాప్ ఎక్కువైపోవడం వల్ల మనం వరుస పెట్టి గెలుస్తా ఉన్నాం, వాళ్ళు ఓడిపోతున్నారు, హ్యూమిలియేటింగ్ ఓడిపోతున్నారు. మీరు చూడండి, ఈ మ్యాచ్కి ముందు ఏషియా కప్లో లాస్ట్ ఇయర్ 3 మ్యాచ్లు ఆడాం విత్ ఇన్ 3 సండేస్. ఆ 3 సండేస్లో కూడా 3 మ్యాచ్లు మనమే గెలిచాం. అంతమంది ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచాము, తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023లో గెలిచాం. సో కంటిన్యూస్లీ యూ హ్యావ్ బీన్ బీటింగ్ పాకిస్తాన్ చాలా చాలా కన్విన్సింగ్గా. ఒక్క ఏషియా కప్ ఫైనల్లో మిగతా అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళని చిత్తుగా ఓడిస్తూ వస్తూనే ఉన్నాం. దానివల్ల ఏంటంటే ఏ కాంటెస్ట్ అయినా ఎంత మనకి సెంటిమెంట్ ఉన్నా, ఎమోషన్స్ అటాచ్ అయి ఉన్న పాకిస్తాన్తో మ్యాచ్ అంటే వాళ్ళు పోటీ ఇస్తే దాంట్లో మనకి ఆ థ్రిల్ వస్తుంది, ఆ కిక్ వస్తుంది. కానీ ఏం లేకుండా వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయిపోతే దాంట్లో మజా ఉంటుందండి. కానీ ఒక్కటేంటంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేది పాకిస్తాన్ ఎంత గట్టిగా ఓడిస్తే అలా అంత కసిదీరా ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కంప్లీట్గా. కానీ ఏంటంటే మీరు చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు మ్యాచ్ కోసం, బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి చాలామంది ఫ్రెండ్స్ కలిసి చూడడం, లేకపోతే హోటల్స్లో, క్లబ్స్లో వాటిలో జైన్ స్క్రీన్లు పెట్టేసి దాని ఒక ఈవెంట్గా ఒక ఈవినింగ్, ఒక సండే ఈవినింగ్ ప్రత్యేకమైన. కానీ ఆ ఈవెంట్ చప్పగా సాగితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ కంప్లైంట్స్, ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం గెలుస్తున్నంత వరకు వీ షుడ్ ఫీల్ హ్యాపీ. కానీ లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఈ మ్యాచ్ చుట్టూ ఉన్న హైప్, తర్వాత ఈ మ్యాచ్ వల్ల కురిసే కాసుల వర్షం, ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఖచ్చితంగా డిమినిష్ అయిపోతాయి. ఎందుకంటే ఇలా వాళ్ళు కంటిన్యూస్గా ఓడిపోతున్నారు అనుకోండి, ఎలాంటి కాంటెస్ట్ లేదు. వాళ్ళేమో మనం నెంబర్ 10లో ఉంటే వాళ్ళు నెంబర్ 2లోనే ఎక్కడో ఉంటే అంత గ్యాప్ ఉంటాయి రెండు టీమ్స్ మధ్య. ఆ గ్యాప్ ఇంకా వైడన్ అవుతూ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, బాబర్ని తీసేయండి, షహీన్ అఫ్రీదిని తీసేస్తే వాళ్ళకి సరైన రీప్లేస్మెంట్స్ కూడా లేరు. సో వాళ్ళకి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇంకా మంచి టాలెంట్ వస్తుంది అనే ఒక ఫీలింగ్ కూడా లేని పరిస్థితి మనం చూస్తాం. సో ఈ కరెక్ట్ గా ఈ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు కామెంటేటర్ హర్ష భోగ్లే చేసినటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వైరల్ గా అవుతున్నాయి. నిజాన్నే ఆయన చెప్పారంటారు, అక్కడ పాలిటిక్స్ అంతా రీప్లేస్ అయిపోయాయి, మనీ అంతా అక్కడికి వచ్చేసింది కాబట్టి ఒరిజినల్ గా ఉండేటువంటి ఆ ఫ్లేవర్, క్రికెట్ అంటే ఉండేదంతా మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోయింది, వానిష్ అయిపోయింది అనేది. ఒకటండి, హర్ష భోగ్లే చెప్పింది 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే క్రికెట్ని, పాలిటిక్స్ని వేరు చేసి చూడడం, ముఖ్యంగా మన జియో పాలిటిక్స్, మన సబ్ కాంటినెంటల్ పాలిటిక్స్లో క్రికెట్ని, పాలిటిక్స్ని విడదీసి చూడడం అనేది జరిగే పని కాదు. సో ఖచ్చితంగా వెన్ యూఆర్ ప్లేయింగ్ పాకిస్తాన్, ఖచ్చితంగా దాంట్లో రాజకీయాలు తొంగి చూస్తాయి, రాజకీయపరమైన ఉంటుంది. కానీ దీన్ని చాలా అగ్లీ టర్న్ తీసుకున్నలా చేశారు ఇటీవల డెవలప్మెంట్. మొహిసిన్ నఖ్వీ అని వాళ్ళ ఇంటర్నల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో అతను కదా ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఆయన తర్వాత ఆయన బంగ్లాదేశ్ సపోర్ట్ చేయడము, తర్వాత ఈవెన్ ఏషియా కప్లో కప్పు మనకి చేతికి ఇవ్వకుండా దాన్ని లాక్ చేసి తన దగ్గర అట్టే పెట్టుకోవడం. సో చాలా అగ్లీ టర్న్ తీసుకుంది పాకిస్తాన్ చేస్తున్న వికృత చేష్టల వల్ల. సో దానివల్ల ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. ముందు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, మేము బాయ్కాట్ చేస్తాం, మ్యాచ్ ఆడడం, బంగ్లాదేశ్కి మా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తాం అన్నారు, అంతా బాగానే ఉంది. కానీ అల్టిమేట్గా ఏమైంది, హర్ష భోగ్లే చెప్పినట్టుగా పాలిటిక్స్ కూడా మనీ పవర్ ముందు తలవగ్గాల్సిన పరిస్థితి కనిపించింది. సో ఈ మ్యాచ్ ఎందుకు జరుపుతున్నారంటే మనీ కోసం, కేవలం మనీ కోసం. అది పాకిస్తాన్కి ఇష్టం లేకపోయినా, ఇండియాకి ఇష్టం లేకపోయినా, షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా, మామూలుగా మ్యాచ్ జరిగితే ఏమవుతుంది, టాస్ టైంలో ఎప్పుడైనా మనం చూసేది ఏంటంటే టాస్ గెలిచిన క్యాప్టెన్కి ఓడిపోయిన క్యాప్టెన్ షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఇచ్చి గుడ్ లక్ అంటాడు.
తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్లో ఎంత టెన్షన్ ఉన్నా, మ్యాచ్లో ఎంత రైవలరీ ఉన్నా, మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ కానీ, అంపైర్స్ కానీ, కోచెస్ కానీ అందరూ అవతల టీంకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. సో అది ఒక మంచి కన్వెన్షన్. క్రికెట్లో ఉండే గొప్ప స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఏంటంటే మ్యాచ్లో ఎంత క్లాష్ ఉన్నా సరే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇది రిమైన్ ఫ్రెండ్స్. కానీ అలా కాకుండా మనకి షేక్ హ్యాండ్స్ లేవు. తర్వాత ఈ టెన్షన్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఇవి టూ మచ్ అయిపోయి పాలిటిక్స్. ఇప్పుడు మ్యాచ్ ముందు చాలా హై డ్రామా, మ్యాచ్లో ఎలాంటి డ్రామా లేదు, కానీ మ్యాచ్ ముందు 10-15 రోజులుగా బోల్డ్ అంత డ్రామా. పాకిస్తాన్ వస్తుందా రాదా, ఎలాంటి షరతులు పెడతారు, ఆ మ్యాచ్ జరుగుతుందా లేదా, ఇలా రకరకాల డ్రామా అంతా అన్నెసెసరీ డ్రామా. హర్ష భోగ్లీ ప్రాబబ్లీ వాజ్ రిఫరింగ్ టు దట్ ఓన్లీ. యా. సో ఇప్పుడు అన్నెసెసరీ డ్రామా అంతా అయింది, బట్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ గా అనుకుంటాము. నిన్న స్టేడియం కనుక చూస్తే ఏదో ఫైనల్ మ్యాచ్ అయినట్టుగా అంత క్రౌడెడ్ గా కనిపించింది. వాళ్ళు కేవలం పాకిస్తాన్, ఇండియాకి చెందినటువంటి అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచం అంతా ఎదురు చూసినటువంటి ఆ పరిస్థితిలో నిన్న మ్యాచ్ నిజంగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంత హైయెస్ట్ స్కోర్ T20 వరల్డ్ కప్ లో చేసింది అనుకున్నప్పుడు మీకు నచ్చినటువంటి పాయింట్లు ఏమున్నాయి మన ఇన్నింగ్స్ లో? మన ఇన్నింగ్స్లో ది డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఏంటంటే అది మన ప్రెజెన్స్ ఆఫ్ ఇషాన్ కిషన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్. అది రెండు టీమ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఎందుకంటే ఆ స్లో పిచ్ పైన ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ ఆడడం అంటే ఆషామాషి విషయం కాదు. మిగతా అందరు కూడా స్ట్రగుల్ అయ్యారు, కానీ ఇషాన్ కిషన్ మాత్రం అతను వాళ్ళ స్పిన్నర్స్ని ఎదుర్కొన్న తీరు, వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం. అతను ఏమన్నా అంటే గ్రౌండ్ పెద్దది కాబట్టి నాకు గ్యాప్స్ ఎక్కువగా అనిపించినాయి. పెద్ద గ్రౌండ్ అయ్యే కొద్దీ గ్యాప్స్ కూడా పెద్దగా ఉంటాయి. ఆ గ్యాప్స్ని ఎక్స్ప్లాయిట్ చేశాను. సో చాలా తెలివిగా ఆడాడు, చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. సో అతను అలాంటి ఇన్నింగ్స్ ఆడడం వల్ల మీరు చూడండి, అతను 9th ఓవర్లో అవుట్ అయ్యాడు. 9th ఓవర్లో అవుట్ అయ్యేసరికి 88 for 1 మన స్కోర్. ఆ 88లో 77 runs అతనే చేశాడు. 88 was the team score. 77 runs were scored by him. He had a partnership with Tilak Varma. ఎంత 87 runs పార్ట్నర్షిప్లో 11 runs మాత్రమే తిలక్ వర్మ చేశాడు. మిగతా అన్ని 76 runs ఇతనే చేశాడు. అంత డామినేట్ చేసి అతను మ్యాచ్ని వన్ సైడ్ అయ్యేలా చేశాడు. సో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ వల్ల వాళ్ళ కోచ్ కూడా అదే చెప్పాడు, అంతా మేము బాగానే చేశాము. యాక్చువల్లీ పాకిస్తాన్కి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. మనం మ్యాచ్ ముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. అతనికి ఏంటి ఆపర్చునిటీ ఏంటంటే అక్కడ కండిషన్స్తో వాళ్ళకి ఫెమిలియారిటీ ఉంది. వాళ్ళు స్పిన్నర్స్తో బరిలోకి దిగారు. మీరు చూస్తే 18 overs స్పిన్ వేశారు వాళ్ళు. 6 స్పిన్నర్స్ T20 మ్యాచ్లో ఆడడం ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. 6 స్పిన్నర్స్ని యూజ్ చేసి 18 overs స్పిన్ బౌలింగ్ చేశారు. కేవలం 2 overs ఫాస్ట్ బౌలింగ్ మాత్రమే చూసాం. అంత స్పిన్ అడ్వాంటేజ్ తీసుకుని, స్పిన్ బాగా అనుకూలిస్తున్న పిచ్ పైన వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఇండియా పైన. ఇండియా తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత స్ట్రగుల్ అయ్యారు, మన ప్లేయర్స్ స్ట్రగుల్ అయ్యారు. సో అతను 77 runs 40 balls చేస్తే మిగతా వాళ్ళు 95 runs 80 balls చేశారు. సో అంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో అంత డిఫరెన్స్ ఉన్న కాబట్టి అతని ఇన్నింగ్స్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. అది ఒకటి. రెండోది ఏంటంటే అది ఒక ఆస్పెక్ట్. రెండోది మీకు వాళ్ళ స్పిన్నర్స్కి చాలా టర్న్ దొరికింది, చాలా ఎక్కువగా టర్న్ చేశారు బాల్ని. వాళ్ళకి చాలా పిచ్ నుంచి చాలా అసిస్టెన్స్ లభించింది. కానీ మనం సెకండ్ ఇన్నింగ్స్లో మనం బౌల్ చేసినప్పుడు మన స్పిన్నర్స్కి అంత హెల్ప్ దొరకలేదు. పిచ్ కాస్త ఫ్లాటన్ అయింది. కానీ ఆ టైంలో మన స్పిన్నర్స్కి కంటే ముందు మన పేస్ బౌలర్స్ హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఫస్ట్ 2 overs 3 వికెట్లు తీశారు. దే వర్ రెడ్యూస్ టు 13 for 3 ఇన్ ద ఫస్ట్ 2 overs. వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ ఫర్హాన్ అండ్ సైమయో వాళ్ళిద్దరిని అవుట్ చేశారు, వాళ్ళ క్యాప్టెన్ అవుట్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళు కోలుకోలేదు. తర్వాత ఏదో కొంత ప్రయత్నం చేసిన ఉస్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు, అది సరిపోలేదు. సో ఆ పిచ్లో పేసర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు. ఎందుకంటే బౌలర్ షహీన్ అఫ్రిది చాలా మంచి బౌలర్, అతను వరల్డ్ క్లాస్ బౌలర్. అతను 2 overs 34 runs ఇచ్చాడు. సో అలాంటి పిచ్ పైన మన ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా మనకి ఇచ్చిన బ్రహ్మాండమైన స్టార్ట్. దానివల్ల మనం గెలిచాం. మన స్పిన్నర్స్ వికెట్లు తీశారు, బట్ దే వెంట్ ఫర్ రన్స్. చాలా బౌండరీలు కూడా వెళ్ళినాయి. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ లేకపోయినా కూడా మనం ఆ స్కోర్ని డిఫెండ్ చేయగలిగామంటే వాళ్ళు వేసిన బుమ్రా, వీ హ్యావ్ టు అప్రిషియేట్ బుమ్రాస్ అండ్ హార్దిక్ పాండ్యాస్ ఎఫర్ట్స్. సో ఇవి మన మొత్తం మ్యాచ్లో మనకి ఇంపార్టెంట్ మూమెంట్స్ అంటే ది పర్ఫార్మెన్స్ ఆఫ్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ ఇషాన్ కిషన్. అఫ్ కోర్స్ శివం దుబే కూడా ఒక మంచి క్యామియో ఆడాడు. అలాగే మీకు రింకు సింగ్ని తీసేయాలి, రింకు సింగ్ ప్లేస్లో వాషింగ్టన్ ఆడించాలని చెప్పి చాలామంది అన్నారు. కానీ రింకు సింగ్ తన ఇంపార్టెన్స్ ఏంటనేది ప్రూవ్ చేశాడు. అతను ఆడిన 4 balls అతను ఒక 4-6 కొట్టి మన టీంకి ఒక మంచి స్కోర్ 175 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టేలా చేశాడో, ఆ ఫినిషింగ్ ఇవ్వగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఆ ఫినిషింగ్ ఒక్కటే కాదు,
ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్. అతను Exactly. చేసిన గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ పట్టిన క్యాచ్లు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో రింకు సింగ్ ఇంపార్టెన్స్ ఏంటి ఈ టీంలో? అలాగే శివం దూబే సెలక్షన్ మీద కూడా చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ స్పిన్ బౌలింగ్ ఆడడంలో అతను మించిన వాళ్ళు లేడు. సో స్పిన్నర్స్ మీద అతను చేసిన కౌంటర్ అటాక్. సో మనకి ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ ఉంది మన టీంలో. శివం దుబేకి ఒక రోల్ ఉంది, స్పిన్నర్స్ మీద వాడాలి. రింకు సింగ్ ఇస్ ఫినిషర్. హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయాలి. తిలక్ వర్మ ఒక యాంకర్ రోల్ ప్లే చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది. వేరాజ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, దే కెన్, వాళ్ళకి ఆ లైసెన్స్ ఉంది టు గో ఫర్ దేర్ బిగ్ హిట్స్. సో అవుట్ అయినా పర్వాలేదు, వాళ్ళు పవర్ ప్లేలో వాళ్ళు దే విల్ బాస్ ద పవర్ ప్లే. సో ఇలాగా మన టీంలో ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంది కాబట్టి ఈ టీం అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ లోనే ఒక మెయిడెన్ ఒక వికెట్ తీసుకున్నాడు, అండ్ లాస్ట్ కూడా తీసుకున్నది, ఫస్ట్ అండ్ లాస్ట్ వికెట్స్ తీసుకుంది హార్దిక్ పాండ్యా. బట్ హీ కుడ్ నాట్ ప్లే, ఆయన ఆడలేకపోయాడు, బ్యాటింగ్ అనేది జరగలేదు, అసలు జీరోకి వెళ్ళిపోయాడు. బట్ హార్దిక్ పాండ్యా ఈ టీమ్ ను చూసిన తర్వాత గతంలో వినిపించినట్టుగా రోహిత్ శర్మ లేడు, విరాట్ కోహ్లీ లేడు, ఎలా ఉంటుందో, సూర్య చేయగలుగుతాడా, సూర్యకుమార్ యాదవ్, ఇలాంటివన్నీ వినిపించాయి కదా. సో వాళ్ళందరికీ మంచి రీప్లేస్మెంటో లేకపోతే వాళ్ళ తరఫున ఆడడానికి ఇక్కడ మళ్ళీ యంగ్ జనరేషన్ వచ్చింది అనిపించిందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు దిస్ టీమ్ ఇస్ ఎ బ్లెండ్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, అక్షర్ పటేల్, వీళ్ళందరికీ బాగుంది ఎక్స్పీరియన్స్ ఉంది. దే హ్యావ్ ప్లేడ్ వరల్డ్ కప్స్, దే హ్యావ్ బీన్ దేర్ అండ్ డన్ దట్. సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ యంగ్స్టర్స్ లైక్ అభిషేక్ కానీ ఇషాన్ కిషన్ వీళ్ళందరినీ ప్రాపర్గా వాళ్ళు గైడ్ చేయగల పరిస్థితి ఉంది. సో అది మనకి పెద్ద వరి ఏం అవసరం లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ఎవర్, అంతే కదా. ఈ ఫార్మాట్లో ఆ యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్ ఉండాలి. అది మనకి ఈ టీంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడుతున్న తీరు, వాళ్ళు ఇస్తున్న స్టార్ట్ మిగతా టీమ్స్ అన్నింటినీ భయపట్టేలాగా ఉంది. సో అలాంటి ఎబిలిటీ ఈ టీంలో ఉంది. మీకు ఇక్కడ వీళ్ళ టీంలో అంటే వీళ్ళందరూ మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్. ఇప్పుడు తిలక్ వర్మ నిన్న ఒక వికెట్ తీశాడు, రింకు సింగ్ ఆల్సో బౌల్డ్, శివం దుబే కెన్ బౌల్. సో ఇక్కడ వీళ్ళు బ్యాట్స్మెన్ అందరూ బౌలింగ్ చేస్తున్నారు, బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేయగలరు. సో ఈ టీంలో ఉన్న ప్రత్యేకత గతంలో లేనప్పుడు, గతంలో మన బ్యాట్స్మెన్ ఎవరు బౌలింగ్ చేసేవారు కాదు, బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేసేవారు కాదు, ఆల్రౌండర్స్ తక్కువ ఉండేవారు. కానీ ఈ టీంలో ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉంది, ఆ బ్యాలెన్స్ ఉంది, డెప్త్ ఇన్ బ్యాటింగ్ ఉంది. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి మీకు ముందున్న బ్యాట్స్మెన్ కాస్త ఫ్రీడమ్ తీసుకుని ఆడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో అన్ని విధాలా మన టీంకి ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉంది. దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. అందుకనే వాళ్ళకి రిజల్ట్స్ కూడా అలా వస్తున్నాయి. ఫస్ట్ 2 మ్యాచెస్లో కాస్త తడబడిన ఈ క్రంచ్ మ్యాచ్లో మన వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు వీ కెన్ సేఫ్లీ సే దట్ ఇండియా ఈజ్ హాట్ ఫేవరెట్ టు విన్ దిస్ వరల్డ్ కప్. ఎందుకంటే మిగతా టీమ్స్ అన్నిటికీ కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి, కానీ మన ఇండియన్ టీం మాత్రం అన్ని విధాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ బిల్లింగ్ టోర్నమెంట్ ముందు ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్గా వచ్చిన ఇండియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఆడిన తర్వాత చూస్తుంటే ఏంటంటే వీళ్ళ టైటిల్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ క్రికెట్, బట్ ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూస్తే ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్, వెస్టిండీస్ వీళ్ళందరూ కూడా కొంత స్ట్రగుల్ అవుతున్న పరిస్థితి ఉంది. బట్ వేరాజ్ ఇండియా ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత మన పూల్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, సెకండ్ ప్లేస్కి యుఎస్ఏ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుఎస్ఏ టీం కావచ్చు, మిగతా టీమ్స్ అనేవి సరికొత్తగా వచ్చినటువంటి పిల్ల కూనలు అంటారు, ఇవి ఎలా ఉన్నాయంటారు? ఈ వరల్డ్ కప్లో ఫీచర్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్ ఏంటంటే ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ స్మాల్ టీమ్స్. అది నేపాల్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఇటలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫార్మ్. ఇటలీ ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతూ వాళ్ళు నేపాల్ను ఓడించారు. అలాగే నేపాల్ ఇంగ్లాండ్ని వణికించింది, నెదర్లాండ్స్ పాకిస్తాన్ ఇబ్బంది పెట్టింది. సో ఆల్ దీస్ టీమ్స్ ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్ వెల్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలామంది ఫ్రాంచైజ్ లీగ్స్ ఆడుతున్నారు. తర్వాత ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ ఏంటంటే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజ్ లీగ్స్లో వాళ్ళకి కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఆడే అవకాశం వస్తుంది. సో దానివల్ల ఈ చిన్న దేశాలన్నీ కూడా బాగా ఆడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే క్రికెట్ గ్లోబలైజ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి 2028 ఒలింపిక్స్లో క్రికెట్కి స్థానం లభించింది. సో ఇలా గ్లోబలైజ్ అయితే గేమ్ మీకు కంటిన్యూస్గా ఒలింపిక్స్లో క్రికెట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. కేవలం 10-12 దేశాలు మాత్రమే క్రికెట్ ఆడితే ఈ గేమ్ ఎప్పటికీ డెవలప్ కాదు. వరల్డ్ వైడ్ అందరూ ఆడాలి. యుఎస్ఏ వాళ్ళు ఆడాలి, తర్వాత యుఎస్ఏ, కెనడా లాంటి అమెరికన్ నేషన్స్ ఆడాలి, అలాగే యూరోపియన్ నేషన్స్ అదర్ దాన్ ఇంగ్లాండ్ కూడా ఆడాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఆడితేనే మనకి క్రికెట్కి ఒక గ్లోబల్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. అందులో ఇది హర్ష భోగ్లే చేసినటువంటి కామెంట్, అది కేవలం మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా చూడాలా, లేకుంటే ఓవరాల్ గా అన్నిట్లలో కూడా ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయంటారు, ఆక్యుపై చేసుకుందా?
అంటే ఓవరాల్గా గేమ్ కమర్షియలైజ్ అయిపోయిన మాట వాస్తవం ఉంది. అందుకే నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ బాగా తగ్గిపోయినాయి. కానీ టెస్ట్ మ్యాచెస్కి వ్యూవర్షిప్లు ఎక్కువ లేదు కాబట్టి. వెరాజ్ T20 ఫార్మాట్ అంతా కూడా గవర్న్డ్ బై ఈ బ్రాడ్కాస్ట్ రైట్స్ కోసమే గేమ్ జరుగుతుంది. సో టీవీ లేకపోతే గేమ్ లేదు. టీవీలో ఏవి వస్తున్నాయి, టీవీలో వచ్చే యాడ్ రెవెన్యూ, టీవీ బ్రాడ్కాస్టర్ ఐసీసీకి కానీ రెస్పెక్టివ్ క్రికెట్ బోర్డ్స్ కానీ ఇచ్చే రెవెన్యూ మీదే గేమ్ సర్వైవల్ ఆధారపడి ఉంది కాబట్టి మొత్తం కూడా కమర్షియలైజ్ అయిపోయింది గేమ్. ఆ కమర్షియల్ ఇంట్రెస్ట్తో నడుస్తుంది. అందుకని మీకు భవిష్యత్తులో మీకు బయలాటరల్స్ రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫుట్బాల్ ఎలా ఉంటుందంటే మీకు 10 months పాటు లీగ్స్ ఆడతారు. 10 months పాటు ఫుట్బాల్ లీగ్స్, ప్రైవేట్ లీగ్స్ ఆడతారు. కేవలం 2 months మాత్రమే వాళ్ళు వాళ్ళ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్, వాళ్ళ కాంటినెంటల్ మ్యాచెస్ కానీ వరల్డ్ కప్స్ కానీ ఆడతారు. సో భవిష్యత్తులో క్రికెట్లో కూడా ఈ లీగ్స్ మాత్రమే మిగిలి బయలాటరల్స్ క్యాన్సిల్ అయిపోయి ఇలాంటి ఐసీసీ వరల్డ్ ఈవెంట్స్ మాత్రమే జరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకంటే బయలాటరల్స్ ఎవరు చూడట్లేదు, బయలాటరల్ మ్యాచెస్ ఎవరు చూడట్లేదు. సో వరల్డ్ కప్స్ ఇవి మాత్రమే ఉండి మిగతా అంతా కూడా ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే సర్వైవ్ ఒక ప్రమాదం క్రికెట్లో కనిపిస్తుంది. మేబీ నాట్ ఇమీడియట్లీ, బట్ ఫ్యూచర్లో అదే సినేరియో ఫుట్బాల్ లాగా క్రికెట్ కూడా మారే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.